హాయ్ అండి, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రోజు అయితే బయటే కంప్లీట్ చేసాం డిన్నర్ టిఫిన్ అంతా. ఇంకా మార్నింగ్ బయటకి అయితే వెళ్ళాను టిఫిన్ చేద్దామని. మా హస్బెండ్ అయితే ఈ దోశ తీసుకొని వచ్చారండి. కొబ్బరి పాల దోశ అంట. దోశలాగేసి దానిపైన అయితే కొబ్బరి పాలు అయితే వేసారండి. దోశ అనేది కొబ్బరి పాలని పీల్చేసింది. చూడండి జ్యూసీగా ఉంది. ఇంకా నేను పల్లి పచ్చడితో అయితే తిన్నాను. టేస్ట్ అయితే బాగానే ఉందండి. మా హస్బెండ్ పిల్లలు అయితే ఒకడు వచ్చేసి ఇడ్లీ తీసుకున్నాడు, ఇంకొకడు వచ్చేసి దోశ అయితే తీసుకున్నారు. మా హస్బెండ్ అయితే దోశ తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నేను కూడా దోశ తీసుకున్నాను అండి. ఇంకా నైట్ అయితే నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. ముందు రోజు నైట్ 31st గులాబ్ జామ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, జ్యూసీగా. ఆ రెసిపీ అయితే మీతో రేపు షేర్ చేస్తాను. అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా న్యూ ఇయర్కి అయితే బయటకు అయితే వెళ్తున్నాము. హాయ్ బరా. हाय हैप्पी न्यू ईयर। सती हाय कर, सती हाय कर। हैप्पी न्यू ईयर। आज हम पटाखे फोड़ने वाले हैं। మేమైతే బార్బిక్యూకి అయితే వెళ్తున్నామండి. ఇంకా రెడీ అయ్యాము. ఇంకా కార్ బుక్ చేస్తే వెళ్దామని ఉన్నాము. కార్ అయితే బుక్ చేశారు, వెళ్దామని ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ బుక్ చేశారు. మేమైతే బయలుదేరిపోయాము. కార్లో 5 నిమిషాలు కూర్చుంటేనే నాకు కడుపు తిప్పుతూ ఉంటుందండి కడుపులో. ఇంకా నాకైతే కడుపులో తిప్పుతూ ఉంది. ఇంకా చిన్నోడు వచ్చేసి పడుకున్నాడు కార్ ఎక్కగానే. ఇంకా పెద్దోడు అయితే చూస్తున్నాడు. కార్ అంటే చాలా ఇష్టం అండి. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ కార్లోనే జర్నీ చేసేదాన్ని. అయినా కానీ నాకు సెట్ అవ్వట్లేదు కారు. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాము. 20 minutes అయితే పట్టిందండి కార్లో వస్తే. దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ట్రాఫిక్ అయితే ఎట్లా ఉందో. నైట్ డిన్నర్కి అయితే వెళ్తున్నాము. 7 నుంచి స్టార్ట్ అయిద్దంట. అందుకని బయలుదేరిపోయాము. 6కి అయితే బయలుదేరాము మేము. ఇంకా వచ్చేసామండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం లేట్గా వెళ్దాంలే లోపలికి అన్నారు మా హస్బెండ్. సరే అని చెప్పేసి బయట ఉంటే నిలబడ్డాము. మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు, ఇంకా తను చూసి వీళ్ళిద్దరు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. దూరం కదా, కొంచెం తొందరగా తినేసి వెళ్దాంలే అన్నట్టు వచ్చాము. ఇంకా లిఫ్ట్ అయితే 2nd floor అంట. ఇంకా లిఫ్ట్లో అయితే ఎక్కిపోవాలి. बात करी जानी उधर रखो। अच्छा कल हो गया सना सर. ఇంకా బయట అయితే వెయిట్ చేయాలి, వాళ్ళు పిలుస్తారు మమ్మల్ని. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం బయట. ఇది వచ్చేసి ఎంట్రీ, లోపలికి వెళ్ళే ఎంట్రీ అండి. ఇంకా ఇలా బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కరిని అయితే పిలుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు లోపలికి. తర్వాత మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ 3 ఫ్యామిలీలు వచ్చారు. ఫస్ట్ మేము, మాకన్నా 2 అయితే ముందు వెళ్ళిపోయారు. ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మ్యూజిక్ అయితే సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఇంకా కాపీ రైటింగ్ వచ్చిద్దని చెప్పేసి సౌండ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఇక్కడైతే రెడీగా అన్నీ పెట్టేశారు. ఫస్ట్ వచ్చేసి బంగాళదుంప మసాలా అది ఎంతో పెట్టేశారండి. ఇంకా తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్ అయితే పెట్టారు, క్రిస్పీ కార్న్. ఇంకా మా పిల్లలు హ్యాపీనెస్ కాదు, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది ఈ బార్బిక్యూస్ రావాలని. ఇంకా వచ్చేసాను ఫైనల్గా. భరత్ వెరీ గుడ్ బాయ్. ఈ ఫోక్స్ పేర్లు కూడా నాకు తెలియదండి, మొత్తం చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి బంగాళదుంప వేశారు, చెప్పించాను కదా. తర్వాత క్రిస్పీ కార్న్ అయితే వేశారు. ఇంకా తర్వాత చీకులు అయితే తీసుకొచ్చారండి. మష్రూమ్, స్వీట్ కార్న్, పన్నీరు, చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అవి అయితే తీసుకొని వచ్చారు. నేను ఇందులో ఫ్రాన్స్ అయితే తినలేదు, నాకు ఫ్రాన్స్ అంతగా నచ్చలేదు. తర్వాత పన్నీర్ తినలేదు. ఇంకా తర్వాత అన్నీ తినేసాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి
ఇంకేం పైనాపిల్, వాటర్ మిలన్ అండి. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ తిన్న తర్వాత ఇక సూప్ అయితే తాగుతున్నాము. స్టార్టర్స్ అయితే అయిపోయాయి, సూప్ అయితే తాగుతున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ మా పిల్లలు చెప్తున్నారు, బాగుందమ్మా ఇది చాక్లెట్ హౌస్ అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే జెల్లీలు ఉన్నాయి చూసారా, పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు అవి. స్వీట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇంకా స్వీట్లు, కేక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే పిల్లలు నూడిల్స్ కావాలి అంటే నూడిల్స్ అయితే తీసుకుంటున్నాం. వెజ్ నూడిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రైడ్ రైస్, మటన్ కర్రీ, దోశలు అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్. నాకైతే ఇక్కడ మటన్, చికెన్ కర్రీస్ అయితే అస్సలు ఫుల్గా తినేసి బయటకు అయితే వచ్చేసామండి. టైం వచ్చేసి 9 అవుతుంది. మా హస్బెండ్ కార్ బుక్ చేస్తా అన్నారు. నాకు కార్ అయితే అస్సలు వద్దు అన్నాను నేను. అసలే కడుపు నిండుగా ఉంది, అదంతా బయటకు వచ్చిద్దని. ఇంకా లాస్ట్న కొన్ని పిక్స్ అయితే దిగాము, అదైతే మీతో షేర్ చేసి